హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్. ఫుడ్ సెగ్మెంట్లో ఇవాళ మనం చూడబోయే రెసిపీ దోసకాయ ఎండి మెత్తళ్ళ కర్రీ. ఎండి మెత్తళ్ళతో కలుపు కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవాళ మనం చూడబోయేది దోసకాయతో ఎండి మెత్తళ్ళని వేసి ఇగురు చేసుకుందాం. మెత్తళ్ళ కూర వండుకోవాలనుకునేటప్పుడు మంచి మెత్తళ్ళని ఎంచుకోవాలి. ఫ్రెష్గా శుభ్రంగా ఉన్న మెత్తళ్ళని ఎంచుకొని వాటికి పైకి తల కింద తోక కట్ చేసేసుకోవాలి. చేత్తో అలవాటు ఉన్న వాళ్ళు చేత్తో కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక సిజర్ సాయంతో నీట్గా కట్ చేసేసి తీసి ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెలో ఎన్ని మెత్తళ్ళు కనబడుతున్నాయో మన కూర కోసం అన్ని మెత్తళ్ళు తీసుకుంటున్నాను. ఇందులో నీళ్లు పోసుకొని 15 గంట నుంచి 20 నిమిషాల వరకు నాననివ్వాలి. ఈలోపు మన కర్రీకి కావాల్సిన ఐటమ్స్ని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. మెత్తళ్ళ కూర కోసం ముందు దోసకాయ తీసుకుంటున్నాను. మనం తీసుకున్న మెత్తళ్ళకి సగం దోసకాయ సరిపోతుంది. మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకున్నాను. 2 పచ్చిమిర్చి ముక్కలు, సగం దోసకాయని తొక్క తీసేసుకొని సన్నగా ముక్కలు కోసుకున్నాను. దోసకాయ చేదు ఉన్నది లేనిది టేస్ట్ చేసి చెక్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన మెత్తళ్ళని నీట్గా చేత్తో ఒత్తుకుంటూ కడుక్కోవాలి. అలా వాష్ చేసుకోవడం వల్ల పొలుసంతా ఊడిపోయి చక్కగా నీట్గా శుభ్రపడిపోతుంది. ఇలా ఒక 4-5 సార్లు నీళ్లు పోసుకొని శుభ్రం చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు కూర వండటానికి పొయ్యి వెలిగించేసుకొని అల్యూమినియం వెజల్ పెట్టేసుకుంటున్నాను. ఇందులోకి మన కూరకు సరిపోను ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుంటున్నాను. నూనె కాగాక మనం ముందు శుభ్రం చేసుకున్న ఎండి మెత్తళ్ళని ఇందులోకి వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మెత్తళ్ళని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిలు వేసేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయకి సరిపోను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిపేసుకోవాలి. మూత పెట్టి 3 వంతులు ఉల్లిపాయ కుక్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు 3 వంతులు మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయకి పట్టేలాగా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, దోసకాయ హాఫ్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం 1 స్పూన్ కారం వేసుకుందాం. దోసకాయకి కారం ఎక్కువ పట్టదు. మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకొని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక మొత్తం అంతా కలిపేసి ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి. మనకి ఏదైనా సరిపోలేదని అనుకుంటే వేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చూద్దాము, కూర దగ్గరకు వచ్చేసింది. నూనె పైకి తేలుతుంది. చూడండి, సమానంగా ఉడికిపోయింది. అంతేనండి, దోసకాయ మెత్తళ్ళ ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని సర్వీసింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కూరగాయలతో మెత్తళ్ళు కూడా కలుపు కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దిస్ ఇస్ తిలక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.